సార్ ఇక్కడ మనకి అంటరానితనం గురించి వస్తే మనకి వర్ణ వ్యవస్థ గురించే మనం ఫస్ట్ మాట్లాడుకుంటాం. అవును, శూద్రులు అంటరాని వాళ్ళు. అవును. సో ఈ వర్ణ వ్యవస్థలో ఈ విభజన అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానిని అర్థం చేసుకోవడంలో ఏమైనా తప్పు చేస్తుంది? ఇప్పుడు వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరూ మాట్లాడేది పురుష సూక్తంలో ఆ శ్లోకం గురించి, రైట్? అందులో ఉంది, బ్రాహ్మణోస్య ముఖమాసి బాహూరా జన్య కృత ఊరు తద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. అందరూ ఈ శ్లోకం గురించి మాట్లాడి దాన్ని అర్థం చేసుకోవడంలో వేరువేరు అంశాలను తీసుకొని వక్రీకరిస్తుంటారు. సో అది ఇందులో మాట్లాడుతున్నది కేవలం వృత్తుల కోసం, వృత్తుల గురించి అండ్ సమాజం గురించి, రైట్? సో ఇందులో ఏంటంటే బ్రాహ్మణులు బోధించేవారు, శిక్షకులు. ఇప్పుడు చూస్తే టీచర్స్, ఇప్పుడు మన కరెంట్ సమాజంలో ఉన్న వాళ్ళందరూ టీచర్స్ అందరూ బ్రాహ్మణుల కిందే వస్తారు. అయితే తర్వాత క్షత్రియులు, క్షత్రియులు అంటే పాలకులు. ఇప్పట్లో పొలిటీషియన్స్, రాజులు, ఒక రకంగా మంత్రులు, అందరూ కూడా. సో క్షత్రియులు, పొలిటీషియన్స్. తర్వాత వైశ్యులు, బిజినెస్ మెన్. దాని తర్వాత శూద్రుడు. శూద్రులు అంటే ఎవరు? అందరూ పని చేసేవాళ్ళు. మనందరం చేసేదేంటి? ఇప్పుడు ఏ పని తీసుకున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానివ్వండి, లేకపోతే వర్కర్ కానివ్వండి, అందరం శూద్రులమే. ఒక శాలరీ తీసుకుని పని చేస్తున్నాం, ఒక పని ఆదేశింపబడినది, ఆ పని చేస్తున్నాం. అందరం శూద్రులమే, మెజారిటీ అందరూ శూద్రులే. అయితే అప్పట్లో అది జన్మ గురించి కాదు. అదే అప్పటిలో కొంతమంది ఆ జన్మ అందులో పుట్టామని, ఆ వంశంలో పుట్టామని, అదే ఏదైనా అది సహజం. ఎందుకంటే ఇప్పుడు రాజు కొడుకు రాజు అవ్వాలని ఆశిస్తాడు, ఎందుకంటే అది వంశపారంపర్యంగా వచ్చింది. అయితే తండ్రి నుంచి చాలా మంది, తండ్రే ఫస్ట్ గురువు, ఆది గురువు. ఎవరైనా తండ్రి నుంచి నేర్చుకుని తరువాత వేరే గురువు దగ్గరికి వెళ్తారు. సో ఆ తండ్రి నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కానీ అందరూ కొడుకులు తండ్రిలాగా అవ్వగలరా? కొంతమంది ఉంటారు, పండిత పుత్ర పరమశుద్ధ. అందరికీ ఆ యోగ్యత ఉండకపోవచ్చు. అప్పుడు ఆ యోగ్యతను ఎలా నిర్ణయించాలి? ఆ యోగ్యత వాళ్ళ ప్రతిభ నుంచి నిర్ణయించాలి, అంతే తప్ప జన్మ నుంచి కాదు.